నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాత్సల్య. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఘటన జరిగి 10 రోజులు దాటినా కొన్నింటికి సమాధానాలు లభించడం లేదు. ఈ విషయంలో అటు సైఫ్ కుటుంబ సభ్యుల నుంచి కానీ, ఇటు ఆయన చికిత్స చేయించుకున్న లీలావతి ఆసుపత్రి నుంచి కానీ పోలీసులు సరైన సమాధానాలు రాబట్టలేకపోతున్నారు. బాంద్రా పోలీసులకు లీలావతి ఆసుపత్రి డాక్టర్ భార్గవి పాటిల్ సమర్పించిన మెడికో లీగల్ నివేదిక ప్రకారం సైఫ్ అలీ ఖాన్ పై ఈ నెల 16న తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో దాడి జరిగింది. అక్కడి నుంచి ఆసుపత్రికి చేరుకునేందుకు పట్టేది 10 నిమిషాలు మాత్రమే. కానీ సైఫ్ 4:11 గంటలకు ఆసుపత్రికి చేరుకున్నారు. శరీరంలో 6 చోట్ల కత్తిపోటు గాయాలు అయినా దాదాపు 2 గంటల పాటు సైఫ్ ఇంట్లో ఏమి చేసినట్లు అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. ఆయనకు అయిన గాయాల్లో ఒకటి వెన్నుపూసకు దగ్గరలో 2.5 అంగుళాల లోతు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వెన్నులో పదునైన లోహపు ముక్కలు ఉండిపోయినప్పటికీ, మరొక పక్క వెన్ను నుంచి రక్తం కారుతున్నప్పటికీ సైఫ్ అంతసేపు ఎలా తట్టుకోగలిగారు? ఆటోలో సైఫ్ను ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు మరొక వ్యక్తితో పాటు సైఫ్ కుమారుడు తైమూర్ కూడా ఉన్నాడు. అయితే సైఫ్ ఆసుపత్రిలో చేరిన సమయానికి ఆటో డ్రైవర్ చెబుతున్న దానికి పొంతన కుదరడం లేదు. సైఫ్ పై దాడి జరిగినప్పుడు ఆయన భార్య కరీనా ఇంట్లోనే ఉన్నారా? కింది అంతస్తులో గొడవ విని పైనుంచి కరీనా కిందికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లు చెబుతున్నారు. ఆమె నిజంగా ఇంటిలో ఉంటే భర్తతో పాటు ఆసుపత్రికి ఎందుకు రాలేదు? ఇటువంటి పరిస్థితుల్లో ఏ తల్లి అయినా పిల్లలను ఆయాల వద్ద వదిలిపెడుతుంది. కానీ కరీనా ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. అంతకు ముందు ఆమె పార్టీకి వెళ్లి రావడంతో సైఫ్తో ఆసుపత్రికి వెళ్లే స్థితిలో లేరా? సైఫ్ శరీరంలో ఇరుక్కుపోయిన కత్తి ముక్కలు తొలగించేందుకు దాదాపు 6 గంటలు పట్టిందని వైద్యులు చెప్పారు. అంతేకాదు, వారు తొలగించిన ముక్కల ఫోటోలు కూడా చూపించారు. పోలీసులకు డాక్టర్ పాటిల్ ఇచ్చిన నివేదికలో ఈ ముక్కల వల్లే గాయాలు అయినట్లు తెలిపారు. అయితే ఫారెన్సిక్ నివేదికలో మాత్రం దాడి కత్తితో జరిగింది కాదని, పదను లేని ఆయుధం వల్లే జరిగిందని చెబుతున్నారు. మరి కత్తితో జరిగిన దాడిగా చెబుతున్న దానిలో నిజమెంత? సైఫ్ ఇంటిలోకి చొరబడినట్లుగా చెబుతున్న షరీఫుల్ ఇస్లాంను మొదట ఎదుర్కొన్న ఆలయాల్లో ఒకరు నిందితుని వద్ద పెద్ద కత్తితో పాటు చెక్క రాడ్ వంటిది ఉన్నట్లు చెప్పారు. ఆ రాడ్ వల్లే గాయాలయ్యాయా? భర్త సైఫ్ను రక్షించేందుకు కరీనా కపూర్ ప్రయత్నించారా? అదే జరిగితే ఆయాకు అయినట్లు ఆమెకు గాయాలు ఎందుకు కాలేదు? సైఫ్ అలీ ఖాన్ కానీ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ ఉత్తమని కానీ ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దీనితో ఈ విషయంలో ఇంకా ఏదైనా జరిగిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలని ఒక అమ్మాయికి కళకు సాకారం చేసిన వాళ్ళు అవుతారు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ ప్రజా సమస్యలు తెలియజేయండి. పంపించేటప్పుడు పూర్తి వివరాలతో పాటు వీడియో కానీ ఆడియో కానీ క్లియర్గా ఉండేటట్టు పంపించండి. జై హింద్, జై భారత్.